మాది గణేష్ నిమజ్జనం చేస్తున్నాం ఇవాళ. అండ్ ఇప్పుడు అంతా పూజకి రెడీ అయిపోయాము. సో ఇప్పుడు పూజ స్టార్ట్ చేయబోతున్నాం ఒక 10 minutesలో. అందరూ వస్తున్నారు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. నీ కొడుకు మూడు వా అర్చన వా వీడియోలో ఎడుకోరా. ఆవా ఆరతి. గణపత్యాయ నమః. ఓం సిద్ధి వినాయక నమః. ఓం గజా వినాయక నమః. విఘ్నేశ్వరాయ నమః. ఓం ఓకే చల్లిటు అప్పుడు అట్టుకొని మొత్తం అర్చన రెడీయా గణేష్ ఊరేగింపుకు? గణపతిని తీసుకొని మనం చెవుల మన కోరిక ఏదన్నా ఉంటే చెప్పి మనం ఇల్లంతా చూయించుకొని తీసుకుపోవాలండి నిమజ్జనంకి. అది నేను ఎప్పుడు ఎవ్రీ ఇయర్ నేను ఇలాగే చేస్తున్నా. అది నా పద్ధతి. మీరు చూసే వాళ్ళు మీరు ఎలా చేస్తున్నారో మీరు కూడా కమెంట్లో చెప్పండి. రెడీ అర్చన? ఈసారి అర్చన చేస్తుంది అన్నమాట. అర్చననే వినాయకుడిని పట్టుకుంది. జై బోలో గణపతి బప్పకి జై. జై బోలో గణపతి బప్ప బోరియా. మంగళ గౌరీ బోరియా. పార్వతి పుత్ర బోరియా. కాదు నీ కోరిక ఓ మనసులకు కాదించు గణపతి. ఇందుకు అందరూ కూడా ಅದೆಲ್ಲ ಕಾಲ ಕಿಚನ್
గట్టిగా పాడు పుష్కర్, పాడు గట్టిగా పాడు పుష్కర్, పాడరా పాడు పుష్కర్. జై గణేష్ జై గణేష్ దేవా, మాతా జాతి పార్వతీ పితా మహాదేవా. జై గణేష్ జై గణేష్ జై గణేష్ దేవా, మాతా జాతి పార్వతీ పితా మహాదేవా, పితా మహాదేవా. జై జై బోలో గణేష్ महाराज की जय, जय बोलो गणेश महाराज की जय, जय बोलो गणेश महाराज की जय, जय बोलो गणेश महाराज की जय. இங்கேன்னு புஷ்கர் நீர் மேலே பிடிச்சின்னு உக்காருவா. அப்போ நல்லா தெரியல நம்ம எடுத்துன்னு போகிற மாதிரி. கத்துங்க ஜெய் போலோ கணேஷ் महाराज की. जय बोलो गणेश महाराज की जय, जय बोलो गणेश महाराज की जय. లడ్డు ఉండొచ్చా పుష్కర్? లడ్డు సడన్ బ్రేక్లో పడిపోయింది కింద. కొబ్బరికాయ మర్చిపోయాము, ఇప్పుడు కొబ్బరికాయ తీసుకొని వస్తాను నేను. అప్పటి వరకు మా మమ్మీ వాళ్ళందరూ అక్కడ లోపలికి వెళ్ళిపోతున్నారు, కారు పెట్టనిస్తలేరు ఇక్కడ ఎక్కడ. సో అదన్నమాట. సో ఫైనల్గా కోకోనట్ అనేది తీసుకొచ్చాను. ఇప్పుడు నిమజ్జనం అనేది స్టార్ట్ అవ్వబోతుంది. పూజ చేసి నిమజ్జనం చేస్తాము. చూడండి ఆఫ్టర్నూన్కే ఎంత ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయిందో. ఇంకా ఈవినింగ్ అయితే ఫుల్ ఉంటుంది. ఇంకా ఇది కాప్రా సర్కిల్, ఇది కాప్రా చెరువు ఇది బేసికలీ. నమ్మలేంగా కదా. जय गणेश महाराज की. गणपति बप्पा मोरिया. गणपति बप्पा मोरिया. जय गणेश महाराज की. ನಾನು ತೇಂಗಾ ಅಷ್ಟು ತಲ್ಚ ಮೇಲೆ ಗಣೇಶ್ ಮೇಲೆ ಕೂಡ ತಲ್ಚ. ನಡುಗೋ எதுனாலும் உள்ள வைய. வீட்டுக்கு போய் கூட சாப்பிடலாம், நம்ம அச்சீவ் பண்ணலாம். அங்கே கூட இப்போக்கு இல்லை வச்சுடலாம்.
दर मूडी है तो प्रसाद हाँ तुक्के जय 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 माला एत्करन्या मम्मी బాయ్ బాయ్ గణేష బాయ్ 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 బాయ్. మా గణపతి ఎంత స్పెషల్గా వెళ్తున్నాడు చూడండి, చాలా స్పెషల్గా వెళ్తున్నాడు. బాయ్ 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 బాయ్. మోరియా మోరియా జై జై బోలో గణపతి మహారాజ్ బాబు. జై బోలో గణపతి మహారాజ్. సొల్లి పెబ్డివన్స్ మా గణపతిని ఎంత చక్కగా తీసుకొని వెళ్ళి మాకు మంచిగా చూసుకుంటూనే వెళ్ళారు. మా గణపతి బప్ప బోరియా అన్నట్టు పంపించేసామండి. నిమజ్జనం అయిపోయింది. నేను ఇది తీసి కడపకి వేస్తానండి. నాకు మా గణపతికి వేసిన మాల మా అమ్మతో పాటు రావాలి, అందుకని కడప దగ్గర వేస్తాను. ఓకేనా? ఇల్లుగా వాంగో కళ్ళంతా మూసుకుపోతుంది, ఎండ ఎదురు దెబ్బ. సో ఇక్కడ అన్నదానం కార్యక్రమం కూడా పెట్టారు. ఇది ఫస్ట్ టైం చూస్తున్నాం మేము ఈ ఇయర్. బస్ ఏడుస్తుంది, ఆకలి వేస్తున్నట్టుంది. సో ఇప్పుడు మేము వెళ్ళి కారులో కూర్చుంటున్నాము. ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి కార్ ఇక్కడే పక్కనే పార్క్ చేస్తాము, సో ప్రాబ్లం లేదు. చాలా బాగా మంచిగా పెడుతున్నారండి. ఎవరు పెట్టారో కానీ ఎంత పబ్లిక్ తింటున్నారు అంటే అంత బాగా. సరే నేను కూడా టెంప్ట్ అయ్యాను. మంచి సాంబారు, మునక్కాయ అవన్నీ ఉంది కదా, నేను కూడా కొద్దిగా తీసుకుందామని వెళ్ళాను. అక్కడ అన్నీ నేను పోయే లోపల అన్నీ అయిపోయింది. ఉట్టి పెరుగు పచ్చడి తీసుకొని వచ్చానండి. ఇంట్లో పోయినాక తింటా అందరు ప్రసాదం లాగా. మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇక్కడ కూడా అన్నదానం అవుతుంది. సో ఇప్పుడు అక్కడ వెళ్ళి అక్కడ కూడా అన్నదానం అనేది తీసుకుంటాము. సో ఇక్కడ అన్నదానం అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. ఇది శంక్ కాలనీ, ఇది మా ఆంటీ వాళ్ళ ఏరియా. ఇది ఇక్కడ అన్నదానం చాలా మంచిగా అరేంజ్ చేశారు. మొత్తం కాలనీ మెంబర్స్ అరేంజ్మెంట్ ఇది. వాళ్ళ కమిటీ పార్క్లోనే ఎవ్రీ ఇయర్ గణేష్ అనేది పెడతారు. సో ఈ ఇయర్ కూడా ఇలా పెట్టారు. సో ఇది శంక్ కాలనీ పార్క్ అనేసి ఇక్కడే అన్నదానం. నేను అర్చన ఇంకా మా ఆంటీ వెళ్ళాము అక్కడ అన్నదానం దగ్గర. మా మమ్మీ వాళ్ళందరూ అక్కడ ఇంట్లోనే తిన్నారు.
మేము ముగ్గురమే ఇక్కడ వచ్చి తినేసాము. టేస్ట్ అర్చన అన్నదానం ఫస్ట్ టైం అని ఇంకా అన్నదానం అయిపోయింది, తినేసాము. లడ్డు మరియు పంచం వేలం పాటు ఉంటుంది కావున. సో మేము అన్నదానం అయ్యాక ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకున్నామండి. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి మేము మా ఇంకొక రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇది కార్ఖానాలో మా కజిన్స్ పెట్టారు గణేష్. ఇది చాలా బాగుండేయండి గణేష్. మేము అట్లీస్ట్ ఒక 5 గణేష్లు చూద్దామని మేము స్టార్ట్ అయ్యాము అప్పుడు ఈవినింగ్. సో ఇది అక్కడ అరేంజ్మెంట్స్ మీరు చూడొచ్చు. చాలా అంటే చాలా బాగుండే గణేష్. ఫినిషింగ్ కానీ పెయింటింగ్స్ కానివ్వండి, అక్కడ అట్మాస్ఫియర్ చాలా బాగుండే. అండ్ ఇంకా వాళ్ళు ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడం ఇవన్నీ వాళ్ళు డిస్కస్ చేస్తుండే మేము వెళ్ళేటప్పుడే. ఈ సాటర్డే వాళ్ళు నిమజ్జనం చేస్తున్నారు మా కజిన్స్ వాళ్ళు. అండ్ ఇది చాలా ఇయర్స్ నుంచి పెడుతున్నారు ఇక్కడే, బ్లూ స్టార్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అనే పేరుతో. అండ్ ఎవ్రీ ఇయర్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఈ గణేష్ ఫెస్టివల్ అనేది. చాలా యూనిటీగా అండ్ చాలా మంచి కోఆపరేషన్తో అక్కడున్న బస్తీ వాసులు కానివ్వండి, మిగతా వాళ్ళందరూ కూడా చాలా ఇదిగా ఉంటారు అక్కడ. అండ్ మేము ఇది నెక్స్ట్ ఇంకొక గణేష్ అక్కడ ఇంటి దగ్గరే పక్క గల్లీలోనే ఒక్కొక్క గణేష్ ఉందండి. అక్కడ బస్తీ మొత్తం ఎలా ఉంటుందో వైభవంగా పండుగల టైంలో మీకు తెలిసే ఉంటుంది. అండ్ అలా మేము ఇంకో 3 గణేష్లు చూడడానికి వెళ్ళాము. ఇక్కడ గణేష్ అయితే చాలా డిఫరెంట్గా ఉండే. గాలిలో ఇదవుతున్నారు గణేశుడు, కింద ఏమీ ఇది లేకుండే సపోర్ట్, గాలిలోనే తేలుతున్నారు గణేష్. గాలిలో తేలినట్టుంది, గుండె పేలినట్టుంది అన్నట్టు. సో అక్కడ కూడా బాగుండే గణేష్. ఇది ఫస్ట్ టైం ఇలా ఒక వెరైటీ గణేష్ చూడడం. కృష్ణుడి అవతారంలో అనుకుంటా ఫ్లూట్ వాయిస్తూ గాలిలోనే తేలుతున్నారు గణేశుడు. అండ్ ఈ వినాయకుడు వచ్చేసి అక్కడే పక్క స్ట్రీట్లోనే ఉందండి. జస్ట్ అక్కడ నుంచి ఒక కొంచెం వాకబుల్ డిస్టెన్స్లోనే ఉండే. చాలా మంచిగా ఉండే ఈ గణేష్ కూడా. అండ్ మళ్ళీ అక్కడ నుంచి 1 లాస్ట్ గణేష్ చూసాము, దాని ఆపోజిట్లోనే ఉండే. ఇక్కడ అన్నదానం కార్యక్రమం కూడా మొదలై ఉండే, కానీ మేము టైం అవుతుందని అక్కడ వెయిట్ చేయలేకపోయాము. అండ్ మళ్ళీ అక్కడ నుంచి మేము మా ఆంటీ రేవతి మామి వాళ్ళ ఇంటికి వచ్చాము, వాళ్ళ మదర్ ఇంటికి. వాళ్ళ మదర్ తను చూడొచ్చు మీరు, స్పెక్స్ వేసుకొని ఉన్నారు. తను ఫస్ట్ టైం చూస్తున్నారు తపస్య అని పుట్టాక. సో తను చాలా బాగా సజెషన్స్ ఇచ్చారు అర్చనకి. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ 2 days తర్వాత మా బ్రదర్ లోకేష్, వినీత్ వీళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఏసరా నగర్ రిజర్వేషన్ కౌంటర్ వెనకాల వాళ్ళ ఏరియాలో గణేష్ పెట్టారు. సో వీళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ పెడతారు, వీళ్ళ ఫ్రెండ్స్ అసోసియేషన్ వీళ్ళు. చాలా సక్సెస్ఫుల్గా పెడుతున్నారు వీళ్ళు కూడా ఎవ్రీ ఇయర్. సో ఇక్కడ పూజా కార్యక్రమం అనేది ఆర్గనైజ్ చేశారు. సో మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు నిన్న. సో మేము సక్సెస్ఫుల్గా పూజ అనేది పార్టిసిపేట్ చేసాము. అండ్ అక్కడ పూజారి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆల్రెడీ మా కోసం వెయిట్ చేస్తుండే. సో మేము అక్కడ వెళ్ళాక పూజ అనేది ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసేసారు. అరౌండ్ నైట్ 8:30 అయిపోయింది అప్పుడే. వాళ్ళు 8 o'clockకే రమ్మన్నారు. సో మాకు కొంచెం లేట్ అవ్వడం వల్ల వాళ్ళ 1/2 hour కొంచెం డిలే అయింది. అదే కాకుండా ఇంకొక జంట కూడా ఉండే అక్కడ, వాళ్ళు కూడా అదే టైంకి వచ్చారు కాబట్టి ఇంకా ప్రాబ్లం ఏం లేకుండే, ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసేసారు. అండ్ ఈ పూజ అనేది చాలా మంచిగా అయింది. మేము నైవేద్యం కూడా తీసుకువెళ్ళాము, పులిహోర ఇంకా మన షీర్ కుర్మా. చాలా టేస్టీగా ఉండే అని అందరూ బాగుందని చెప్పారు. అండ్ పూజ మట్టుకు మంచిగా అయిందండి. క్రౌడ్ కూడా ఎక్కువ లేకుండే, ఎందుకంటే ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 8:49 అయిపోయిందని అప్పటికి. ఇంకా అది
నార్మల్ డే కాబట్టి వీకెండ్ కూడా కాదు. సో క్రౌడ్ తక్కువ ఉండే. సో అలా పూజ కూడా చాలా మంచిగా అయిపోయింది. షీర్ కుర్మా రేటింగ్ ఎవరో 10 out of 10. రే ఉన్నాయా నాకు దాంట్లో షీర్ కుర్మా, డబుల్ కా మీఠా, లడ్డు, పులిస్ అపాడ. நாங்கள் வெளியோ வேறு வேலைங்களுக்கு போகிறோம். సో ఇదే అండి ఈ వీడియోలో మేము గణేష్ నిమజ్జనం రోజు తీసిన వ్లాగ్. సో హోప్ యూ గైస్ లైక్డ్ ఇట్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో ఎలా ఉండేనో కమెంట్ బాక్స్లో చెప్పండి. బాయ్ అందరికీ.